ఇదేనమ్మా మా ఇల్లు. అంతమందికి ఇల్లు సరిపోకపోవచ్చు. ఏదైనా మంచి ఇల్లు దొరికే వరకు కాస్త సర్దుకునుండమ్మా. సర్దుకోనుండడం ఏంటమ్మా, ఈ సమయంలో ఇదే మాకు రాజ్మహల్ లాంటిది. ఇంట్లో దిగే ముందు అడ్వాన్స్. భలేదానివే అభి, మీరేదో కష్టంలో ఉన్నారని నాకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు నాకు అడ్వాన్సు, అద్దె డబ్బులు అని ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకీ సహాయం చేసే అవకాశం రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా కాదండి, మీకు అద్దె ఇవ్వకుండా ఫ్రీగా ఉండటం అంటే నాకు కూడా ఏదోలా ఉంటుంది కదా. సరే అయితే, నాకు అవసరమైనప్పుడు నేనే అడుగుతాను, అప్పుడిద్దుగాని. సరేనా? ముందు ఈ తాళాలు తీసుకో. ఉంటానమ్మా. భగవంతుడా, హఠాత్తుగా రోడ్డున పడిన నా కుటుంబానికి ఒక ఆశ్రయం ఎలా కనిపించాలా అని చాలా మదనపడ్డాను. ఇంత కష్టంలోనూ ఒక చిన్నపాటి కనికరం చూపించాం, అది చాలు తండ్రి. హే, ఏంటభి, కుటుంబం కోసం తెగ కష్టపడిపోతున్నట్టున్నావు. నీ వాళ్ళందరినీ గట్టెక్కించడం కోసం నువ్వు తెగ తాపత్రయపడిపోతున్నట్టున్నావు. కుటుంబం విలువ తెలిసిన ఎవరైనా సరే కుటుంబం కష్టంలో ఉంటే తట్టుకోలేరు. వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డానికైనా ఆలోచించరు. గ్రేట్. నిన్ను చూస్తూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది అభి. అంటే నువ్వు కష్టపడి కష్టాల్లో ఉన్న మీ వాళ్ళందరినీ గట్టెక్కించేస్తావన్నమాట.